అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. మేనేజ్మెంట్ నేపథ్యం, వారి దృక్పథం. పాఠశాలను స్థాపించిన మేనేజ్మెంట్ నేపథ్యం, వారి దృక్పథం పాఠశాల పనితీరును తప్పకుండా ప్రభావితం చేస్తుంది. మేనేజ్మెంట్ నేపథ్యం విద్యారంగం పట్ల వారి దృక్పథాన్ని తెలుసుకోవాలి. ప్రైవేటు రంగంలో విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని, లాభార్జన కోసమే విద్యాలయాలను స్థాపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే నాణ్యమైన విద్య అనేది డబ్బు లేకుండా వస్తుందని కూడా ఆశించలేం. పాఠశాల ఫీజుల ఆధారంగా మేనేజ్మెంటును అంచనా వేయకపోవటమే మంచిది. ఏ లక్ష్యాలతో పాఠశాలను స్థాపించారనేది బ్రోచర్స్ ద్వారా, పాఠశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మేనేజ్మెంట్ ప్రకటించుకుంటుంది. పూర్తిగా వీటిని ఆధారం చేసుకొని కూడా అంచనాకు రాకూడదు. బ్రోచర్స్ ప్రత్యేక కార్యక్రమాలు మేనేజ్మెంట్కు సంబంధించిన ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తాయి. నాణ్యమైన విద్యను అందించటం కోసం, పిల్లల సంపూర్ణ మూర్తిమత్వ వికాసం కోసం పాఠశాల ఏర్పడిందని, దేశ విద్యాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని మేనేజ్మెంట్ అందించే సందేశం లోతుపాతులను గుర్తించి తల్లిదండ్రులు ఇతర మార్గాల ద్వారా తెలుసుకోవటం మంచిది. తాము నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలోని పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ స్థానిక ప్రాంతానికి చెందిన వారైతే వారి నేపథ్యం, దృక్పథాలు సులభంగానే తెలుస్తాయి. అలా కాక దూర ప్రాంతాల్లోని పాఠశాలలో చదివించాల్సి వచ్చినప్పుడు పాఠశాల గత చరిత్రను, ఫలితాలను ఆధారంగా చేసుకోవటం ఉత్తమం. లాభార్జనే ధ్యేయంగా పాఠశాలను నడుపుతున్నట్లు మీకు అనిపిస్తే మాత్రం అందులో చేర్పించకపోవటమే మంచిది. నాణ్యమైన విద్యను అందించటానికి కట్టుబడి నిపుణులైన అధ్యాపకులను నియమించి అందుకు తగినట్లుగా ఫీజులు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా పాఠశాలను నడిపేటందుకు కట్టుబడిన మేనేజ్మెంట్ను గుర్తించాలి. అక్కడి ఫీజులు మీకు అందుబాటులో ఉన్నాయని అనిపిస్తే సంబంధిత పాఠశాలను ఎంపిక చేసుకోవటానికి వెనుకాడనవసరం లేదు. ఈ అంశానికి తోడుగా కింద పేర్కొన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. చదువులు, క్రమశిక్షణ, పాఠశాల దృక్పథం. చదువుల పట్ల, క్రమశిక్షణ పట్ల పాఠశాల దృక్పథం ఏమిటనేది చూడాలి. పిల్లల సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ప్రాముఖ్యతనిస్తూ అకాడమిక్, నాన్ అకాడమిక్ విషయాలపై సమతూకంతో శ్రద్ధ పెట్టాలి. క్రమశిక్షణ అనేది పిల్లలలో అంతర్గతంగా రావాలి. కఠినమైన శిక్షలతో క్రమశిక్షణను ఏర్పరచలేం. వ్యక్తిలోని అంతర్గత శక్తులను వెలికి తీయగలిగేదే విద్య. కేవలం పాఠాలు చెప్పడంతో సరిపెట్టుకోకుండా అలాంటి సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని ధ్యేయంగా విద్యా కార్యక్రమాలను పాఠశాలలో అందించగలగాలి. పిల్లలను ఏదో ఒక ఉద్యోగానికి తయారు చేయటం లేదా ఉపాధికి తయారు చేయటం ధ్యేయంగా చదువు సాగకూడదు. పరీక్షల కోసం తయారు చేయటం అంతకన్నా కాదు, జీవితం కోసం తయారు చేయాలి. వ్యక్తి భావి జీవితం తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. ఈ అంశాన్ని గుర్తించినందుకే కొఠారి కమిషన్ దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదాలుస్తుందని వ్యాఖ్యానించింది. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో.